హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం అకౌంట్స్ అంటే ఏమిటి తెలుసుకున్నాం. ఈరోజు ఆ అకౌంట్స్ రాయడానికి ముఖ్య అవసరమైన గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలుసుకుందాం. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. మనం ఇందులో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ లో రెండు విషయాల గురించి తెలుసుకోవాలి. ఒకటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలి. రెండు, వాట్ ఈజ్ ద డెబిట్ అండ్ క్రెడిట్. అసలు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి ముందుగా మనం ఈ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది కాదు తెలుసుకుందాం. అకౌంట్స్ ఆర్ classified into 3 types. అకౌంట్స్ 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి, పర్సనల్ అకౌంట్. రెండు, రియల్ అకౌంట్. మూడు, నామినల్ అకౌంట్. ఇలాగా 3 రకాలుగా వర్గీకరించారు. ఇందులో మనం ఫస్ట్ పర్సనల్ అకౌంట్ గురించి తెలుసుకున్నాం. ఈ పర్సనల్ అకౌంట్ కూడా మళ్ళీ 3 రకాలుగా తెలుసుకోవాలి మనం. ఒకటి, న్యాచురల్ పర్సనల్ అకౌంట్. రెండు, ఆర్టిఫిషియల్. పర్సనల్ అకౌంట్. మూడు, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ఇదండి. పర్సనల్ అకౌంట్ మళ్ళీ 3 రకాలుగా విభజించారు అన్నమాట. ఇందులో న్యాచురల్ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఇలాగా న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తులు పేర్లతో వచ్చే అకౌంట్ని మనం న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటాం. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటే చట్టంచే గుర్తింపబడిన సంస్థల పేర్లు. ఉదాహరణకు రామా ఎంటర్ప్రైజెస్, కృష్ణ ఇండస్ట్రీస్, ఎస్బిఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా చట్టం చేత గుర్తించబడిన పేర్లు అనమాట. వీటిని ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటాం. మూడవది, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. ఈ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటే న్యాచురల్ పర్సనల్ అకౌంట్ కాదు, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కాదు. ఇది అంటే ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ సంబంధించింది కాదు, కొంతమంది వ్యక్తులకు సంబంధించింది. అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనమాట అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 50 మందికి మనం శాలరీ చెల్లించాలి. అందులో శాలరీ అకౌంట్ ఒకటి, శాలరీ పేబుల్ అకౌంట్ 2 ఉంటాయి. ఆ శాలరీ పేబుల్ అనేది ఏమిటి, ఈ 50 మందికి మొత్తానికి చెల్లించాల్సింది అనమాట అండి. అందులో శాలరీ పేబుల్ అకౌంట్ వచ్చి వ్యక్తి కాకపోయినా కానీ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్ సంబంధించింది కాబట్టి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటాం అనమాట. అలాగే రెంట్స్ ఉంటాయి, 5-6కి చెల్లించాల్సిన రెంట్, అది కూడా గ్రూప్ కిందకి వస్తుంది అనమాట అండి. దీన్ని మనం అకౌంట్ చేసేటప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. న్యాచురల్ పర్సనల్ అకౌంట్ కి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటండి, రామ, కృష్ణ, రాజా, ఇవన్నీ ఏంటి ఇవన్నీ మనకి పర్సనల్ నేమ్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్. అదే ఆర్టిఫిషియల్ అంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఎవరు? ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే సాయి ఇండస్ట్రీస్, లక్ష్మి, ఏజెన్సీస్. అంటే చూడండి, ఇక్కడ
రామ అంటే పర్సనల్ అకౌంట్, కృష్ణ పర్సనల్ అకౌంట్, రాజా పర్సనల్ అకౌంట్. ఆర్టిఫిషియల్ పర్సన్ తీసుకెళ్ళ సాయి ఇండస్ట్రీస్, లక్ష్మీ ఏజెన్సీస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవేమైంది? సంస్థల పేర్లు అనమాట అండి. అంటే ఈ మనకి చట్టం చేత గుర్తించబడినవి. అంటే సంస్థల పేర్లు, కంపెనీల పేర్లు, పర్పస్ పేర్లు, అలా లేకపోతే ఏపీ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, అలాగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కానీ, బ్యాంకులు కానీ, ప్రభుత్వం చేత గుర్తించబడిన సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం అన్నమాట. అలాగే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఎవరు? శాలరీ పేయబుల్ అంటే ఒక వ్యక్తి కంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చెల్లించాల్సింది అనమాట. శాలరీ పేయబుల్, రెంట్ పేయబుల్, ఈ విధంగా మనకి శాలరీ పేయబుల్, రెంట్ పేయబుల్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ కి సంబంధించిన అకౌంట్స్ అనమాట. ఈ మూడు గుర్తుంచుకోండి. ఈ మూడు మనకి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనం అకౌంట్స్ కూడా అంత బాగా నేర్చుకోగలం. ఇప్పుడు మనం రియల్ అకౌంట్స్ గురించి తెలుసుకుందాం. రియల్ అకౌంట్స్ అంటే వ్యాపార సంస్థ కలిగి ఉన్న ఆస్తుల మొత్తాన్ని రియల్ అకౌంట్స్ అంటాము. ఈ రియల్ అకౌంట్స్ కూడా మళ్ళీ రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. రియల్ అకౌంట్స్ ఆర్ టూ టైప్స్. ఒకటి టాంజిబుల్ అసెట్స్, రెండు ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే మన కంటికి కనిపించేవి అన్నమాట అండి. అంటే విజిబుల్ అండ్ టచబుల్ అసెట్స్, వాటిని మనం టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకి కంటికి కనిపించవు కానీ కంపెనీకి ఆస్తుల కింద ఉంటాయి. ఏమిటంటే గుడ్ విల్, పేటెంట్స్, కాపీ రైట్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనకి అసెట్సే. ఇందులో మనం టాంజిబుల్ అసెట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. టాంజిబుల్ అసెట్స్ అంటే క్యాష్ అకౌంట్, ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, స్టాక్, ఫర్నిచర్, అదర్ అసెట్స్. ఇంకేనా ఏ అసెట్స్ ఉన్నా సరే అన్ని అసెట్స్ కూడా మనం టాంజిబుల్ అసెట్స్ గా భావిస్తాం. అదే ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ గుడ్విల్, పేటెంట్స్, కాపీ రైట్స్ ఎట్సెట్రా. ఈ విధంగా అసెట్స్ ని రెండు రకాలుగా వర్గీకరించారు. వీటిని మనం రియల్ అకౌంట్స్ గా భావించాలి. ఇప్పుడు మనం నామినల్ అకౌంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ నామినల్ అకౌంట్స్ అనేది ఏ కంపెనీలో అయినా సరే మోర్ దాన్ 85 ట్రాన్సాక్షన్ కలిగి ఉంటుంది. 85% ట్రాన్సాక్షన్ కలిగి ఉంటుంది. ఈ కంపెనీ యొక్క లాభ నష్టాలను డిసైడ్ చేసేది కూడా ఈ నామినల్ అకౌంట్సే. అందుకనే ఏ అకౌంటెంట్ అయినా సరే ఈ నామినల్ అకౌంట్స్ ని మరింత శ్రద్ధతో నిర్వహించాలి. వాటిని మనం ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. వాట్ ఈజ్ నామినల్ అకౌంట్స్?
నామినల్ అకౌంట్స్ అంటే ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన ఆల్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, గెయిన్స్ అండ్ లాసెస్, ఈ నాలుగాటిని కలిపి మనం నామినల్ అకౌంట్స్ అంటాం. ఆల్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, గెయిన్స్ అండ్ లాసెస్, ఈ నాలుగాటిని. ఇప్పుడు మనం ఒక్కొక్కటి 1 by 1 తెలుసుకుందాం. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే ముందుగా మనం ప్రధాన వ్యాపారం ఏదైతే ఉందో వాటిని మనం పర్చేజ్ అంటాం. గూడ్స్ పర్చేజ్ అంటే కొంటే తప్ప మనం అమ్మడానికి కుదరదు కాబట్టి ఏదైనా గూడ్స్ కొనాలి, తర్వాత అమ్మాలి. అటువంటి పర్చేజ్ని మాత్రం పర్చేజ్ అకౌంట్స్ అనాలి. అదే ప్లాంట్ అండ్ మిషనరీ, ఆఫీస్ ఫర్నిచరు అనుకోండి, పర్చేజ్ అకౌంట్స్ కాదండి, అవి ఎసెట్ రీల్ అకౌంట్స్ లోకి వెళ్తాయి అనమాట. తర్వాత ఈ పర్చేజ్ తో పాటుగా కంపెనీ నిర్వహణకు సంబంధించిన ఖర్చులు అంటే రెంట్, శాలరీస్, ఇంట్రెస్ట్లు, కమిషన్, ఆఫీస్ మెయింటెనెన్స్, ట్రావెలింగ్, ఇలా ఈ ఖర్చులన్నీ కూడా మనం నామినల్ అకౌంట్స్ కి భావించాలి. salaries paid, commission paid, rent paid, office expenses, traveling expenses, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, ఇలా కంపెనీకి సంబంధించిన అన్ని ఎక్స్పెన్స్ కూడా మనం నామినల్ అకౌంట్స్ గా భావించాలి. ఇప్పుడు ఇన్కమ్స్, కంపెనీకి ఏమున్నాయి ఇన్కమ్స్, ఇన్కమ్స్ మన యొక్క ఇన్కమ్స్ అనగా మన కంపెనీ ప్రధాన ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం సేల్స్ అకౌంట్ గా భావించాలి. గూడ్స్ సేల్స్ అకౌంట్, గూడ్స్ సేల్స్ అకౌంట్స్. ఆ తర్వాత కంపెనీకి ఇతర ఆదాయాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కంపెనీకి ఏమైనా బిల్డింగ్స్ ఉంటే వాటి రెంట్లు గట్రా వస్తూ ఉంటాయి. అంటే రెంట్ రిసీవ్డ్, ఒకసారి కమిషన్ వస్తూ ఉంటుంది, కమిషన్ రిసీవ్డ్ ఎట్సెట్రా ఇలాగా. ఆ తర్వాత గెయిన్స్, గెయిన్స్ అంటే ఇది కంపెనీకి ప్రధాన ఆదాయం కాదు, రెగ్యులర్ గా వచ్చేది కాదు. ఇది ఎప్పుడు వస్తుందంటే కంపెనీలో ఏదన్నా ఓల్డ్ అసెట్స్ అమ్మినప్పుడు దాని మీద కొంత లాభాలు వస్తూ ఉంటాయి, వాటిని మనం గెయిన్స్ అంటాం. అదే వాటిలోనే మళ్ళీ లాస్ వచ్చిందని కూడా లాస్ అంటాం. ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్స్. ఈ మనం అకౌంట్స్ నేర్చుకున్నప్పుడు మరింత వివరంగా మరిన్ని ఎగ్జాంపుల్తో నేర్చుకున్నాం. లాసెస్, లాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం క్రెడిట్ బేస్ లో అమ్మకాలు చేసినప్పుడు కొంత అమౌంట్స్ మనకి రాదు, వాటిని మనం బ్యాడ్ డెట్స్ గా ట్రీట్ చేయాలి. రాను బాకీలు, బ్యాడ్ డెట్స్. ఒక్కోసారి లాస్ బై 5, ఒకసారి ఫైర్ యాక్షన్ లో లాస్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి లాస్ బై థెఫ్ట్, ఒకసారి దొంగతనాలు కూడా మనకు లాసెస్ వస్తాయి అన్నమాట. వీటన్నిటినీ మనం నామినల్ అకౌంట్స్ గా భావించాలి. ఇక్కడతో మనకి అకౌంట్స్ క్లాసిఫికేషన్ అనే పార్ట్ కంప్లీట్ అయ్యింది. మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ లో భాగంగా 2 పార్ట్లు అనుకున్నాం. ఒకటి అకౌంట్స్ క్లాసిఫికేషన్, 2 డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. ఈ రోజు మనం అకౌంట్స్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. రేపొద్దుట డెబిట్ అండ్ క్రెడిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ తెలియాలంటే ఈ పర్సనల్, రియల్, నామినల్ అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీ సొంతంగా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. రేపు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తోటే క్లాస్ స్టార్ట్ చేస్తాను, మరింత మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.